పాలకుర్తి నియోజకవర్గంలో వలసల రాజకీయం జరుగుతుందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందట. ప్రతిరోజు ఎవరో ఒక నాయకుడు పార్టీలో మారుతూ ఉండడంతో కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారట. ఇంతకు నిత్యం నాయకులు కండువాలు ఎందుకు మారుస్తున్నారు? దీని వెనుక ఉన్న రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిందా? ఇరువురు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా పాలకుర్తిలో వలసల రాజకీయం ఊపందుకుందట. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ పాలకుర్తిలో ఇద్దరు నాయకులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తుండటంతో రోజు ఏదో ఒక నాయకుడు కండువాలు మారుస్తూనే ఉన్నాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలలో చేర్చుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటుకోవడానికి పాలకుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ వలసల రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి. సాధారణంగా ఏమైనా ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు పార్టీ మారుతూ ఉంటారు. ఏ నాయకుడు వచ్చినా వెంటనే కండువా కప్పుకుంటారు. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసి చాలా కాలమైనా ఇప్పటికీ కండువాల మార్పు కొనసాగుతూనే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కేడర్ను చేర్చుకోవడానికి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకులు కార్యకర్తల దగ్గరికి వెళ్లి తమ పార్టీలోకి రావాలంటూ బతిమాలుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైనుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక కేడర్ ఆందోళన చెందుతున్నారట. ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయిందట. పాలకుర్తి నియోజకవర్గంలో పైచేయి సాధించడానికి ఇరువురు నేతలు పోటీ పడుతున్నారట. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరికి వారు వలసలు ప్రోత్సహిస్తున్నారు. తమ పార్టీలోకి ఎవరు వస్తానన్నా వెంటనే కండువా కప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఝాన్సీ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎర్రబెల్లి తమ పార్టీలోకి చేర్పించి కాస్త పైచేయి సాధించారు. అయితే దానికి కౌంటర్గా ఎర్రబెల్లి అనుచరుడు బిల్లా సుధీర్ రెడ్డిని ఝాన్సీ రెడ్డి కోడలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకున్న శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో వలసలు ప్రోత్సహిస్తున్నాడట. నిత్యం గ్రామాలు తిరుగుతూ చిన్నా పెద్ద నాయకులను గులాబీ పార్టీలో జాయిన్ చేపిస్తున్నారు. నియోజకవర్గంలోని తిరుగుతూ 15 రోజుల్లో 1200 మందికి పైగా గ్రామీణ స్థాయి కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన శ్రీనివాసరెడ్డి ఝాన్సీ రెడ్డికి కంట్లో నలుసులా మారారని చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా స్పీడ్ పెంచిన శ్రీనివాసరెడ్డి జయరాం తండా, బాలునాయక్ తండా, ఏకే తండా, పెరికివేడు, మైలారం, సన్నూరు గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులను వందల సంఖ్యలో బీఆర్ఎస్ లో చేర్చుకుని గులాబీ కండువా కప్పారు. మరోవైపు పాలకుర్తి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు గులాబీ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయడం లేదని కేడర్, ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకే చాలా మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసబాట పడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలు అమలు పక్కన పెడితే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయంట.
కాగా ఎన్నికల తర్వాత కాస్త మౌనంగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయ్యారట. ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే యశస్వినిపై పైచే సాధించడానికి వలసలను ప్రోత్సహిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి పరిధిలోని 6 జడ్పీటీసీలు, 6 మండల ప్రజా పరిషత్లను గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ప్రచారం చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అదలా ఉంటే క్షేత్రస్థాయిలో ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తీరుతో విసుగు చెందిన క్యాడర్ సైతం ఎర్రబెల్లి వైపు మొగ్గు చూపుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వలసల రాజకీయం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో, కాంగ్రెస్ పార్టీ దీనికి ధీటుగా ఎప్పుడు సమాధానమిస్తుందో అని కేడర్ ఎదురుచూస్తున్నారట.